ఊహించిన పరిణామం ఇది. ఓసారి ఎవరు కూడా అనుకోనటువంటి విధానంలో జరిగింది. బాగా చదువుకున్నాడు. నారాయణ గారు బాధ్యతలు కూడా అప్పచెప్పాడు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన సింగపూర్లో చదువుకున్నప్పుడే శని ఆదివారాలు వచ్చి కంపెనీలో పనిచేస్తూ పనిని కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు బాగా చేతికి వచ్చిన సమయంలో ఆయన చనిపోవడం చాలా బాధ కలుగుతుంది. ఇది నారాయణ గారికి కానీ ఆ కుటుంబానికి కానీ ఊహించని పరిణామం. అయితే ఒకసారి డెస్టినీ ఏ విధంగా వర్ణించాలో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితి ఈరోజు. నేను నారాయణ గారికి ఒకటే చెప్పాను, ఎన్నో కళ్ళు కన్నారు, ఎన్నో ఊహించుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఈ పరిణామాన్ని చూసిన తర్వాత అందుకే ఆ కుటుంబ సభ్యులకి నేను ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇంకా మళ్ళా ఆ అబ్బాయిని తేలేం కానీ వీళ్ళు మళ్ళా మనుషులుగా తయారై ఈ రాష్ట్రం కోసం, అదే మరి ఏ ఆశయం కోసం అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు అవి చేయడం, ఏ ఆశయాల కోసం అయితే నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.